గంట సేపు ఎవరిదన్నా సొల్లేనాలంటేనే చిరాకు పడుతుంది. అట్లాంటిది ఏంటంటో అర్థం లేనటువంటి లింకులన్నీ పెట్టేసి బోల్డ్ అంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, రోజుల తరబడి జరుగుతుంది. అంతా విని ఇచ్చే తీర్పు చిన్న మొక్కే కదా, కానీ దానికి ఎందుకు వింటున్నారు? న్యాయం జరిగింది, మా బాధ చెప్పుకున్నాం అన్నటువంటిది. అట్లాగే ఇక్కడ కూడా నీ సమస్యది పరిష్కారం కాదబ్బా, ఇది చెప్పేస్తే నచ్చదు, చూద్దాం, నువ్వు రావయ్యా ఇదేందో కనుక్కో, నువ్వు రావయ్యా ఇదేందో కనుక్కో, అంత అయ్యాక అందరూ చెప్తున్నారమ్మా వల్ల కావట్లేదు, అయినా చూద్దాంలే అన్నప్పుడు ఏదో జరుగుతుందన్న ఆశ. అంటే ఒక హోప్ని కల్పించాలి ప్రభుత్వం. ఇక్కడ ఆ హోప్ కల్పించడం అన్నటువంటి పాయింట్నే చంద్రబాబు గారు చేస్తారు. సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది కాదు, ఏదో జరుగుతోంది, మన ఊరికి వచ్చారు, మన ఊళ్ళో ఏదో జరుగుతోంది, ఇలాగా ప్రచారం అనేటటువంటిది ఆయనకి ప్రయోజనమైంది గతంలో. అదే ఇప్పుడు మళ్ళీ చేసేది. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి వాస్తవంగా చంద్రబాబు గారి సంకల్పాన్ని గ్రహించి వీళ్ళు నిజాయితీగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవంగా హ్యూమన్ టచ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కి, మానవతా దృక్పథం కావాలి, మానవత్వం అనేది వాళ్ళలో పరిడి వెళ్ళాలి. అప్పుడు సమస్య పరిష్కారం సులభం. ప్రభుత్వ ఉద్యోగులు మానవత్వం ఉంటే 3 వంతుల సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు